అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. కృష్ణ గారు కాకుండా నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మెగాస్టార్. ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన బాహుబలితో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అడిగితే ఆయన చెప్పిన మాట మెగాస్టార్ వెళ్ళి గెలిచి డిప్యూటీ సీఎం మెగాస్టార్. Let's do the vintage break. Catch कर लिया इन्होंने भी. మెగాస్టార్ 71వ జన్మదినోత్సవం జరిపి 72లో అడుగుపెట్టినటువంటి ఈ శుభ సందర్భంగా మరి నా మిత్రమండలి అని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షత వహించినటువంటి షేక్ రాజా గారు, మరి ఆయన మైనార్టీ అయిన చిరంజీవి గారికి చాలా అభిమాని, అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమాని, జనసేన సభ్యుడు కూడా ఆయన సభ్యత్వం కట్టినటువంటి వ్యక్తి. ఒక బ్యాంకులో రీజనల్ మేనేజర్ కూడా పనిచేస్తూ జనసేన మీద అభిమానం కొలిది జనసేన కోసం తన ఏదైనా చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి మైనార్టీ కనుక. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, అందరూ కూడా ఈ వేదికను అలంకరించారు. అదేవిధంగా మరి ఈ వేదికను అలంకరించినటువంటి కాపు సంఘం అధ్యక్షులు అల్లూరు దేశనారాయణ గారు, బీసీసీ బీసీ నాయకులు మన తూర్పు కాపు సంఘం అధ్యక్షులైనటువంటి మడ్డి గారు, మరో బీసీ సంఘం నాయకులైనటువంటి బెజవాన్ రంగారావు గారు, మరి అదేవిధంగా ఎస్సీసీఎల్ నాయకులైనటువంటి చేపల చంద్రరాజు గారు, మరొక ఎస్ఐ మహిళ ఈ రాజమండ్రిలోనే ఎక్కడైనా సమస్య ఉంటే నేను ఉన్నానని స్పందించే నా సోదరి అనంతలక్ష్మి గారికి, మరి అదేవిధంగా మరొక నాయకురాలు మాలే విజయలక్ష్మి గారు, మా కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి గారికి, అదేవిధంగా మరి అమీర్ బాసా గారు, ఆయన గురించి మరి రాజా గారు చెప్పారు. అమీర్ బాసా గారు కరోనా టైంలో ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికే భయపడిన టైంలో చనిపోయినటువంటి వ్యక్తిని దానం చేయడానికి తన భుజాల మీద చేసిన మైనార్టీ అయింది. కులాలకి మతాలకి అతీతంగా ఎవరు చనిపోయినా ఏం చేసినా నేనున్నానని ఆ బాడీల్ని దహనం చేసే కార్యక్రమం చేసుకుని ఎంతో పవిత్రమైన కార్యక్రమం చేసి మరి చాలా మన్నలను పొందినటువంటి వ్యక్తి, సేవా దృక్పథంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, మైనార్టీ అయినా సరే మరి ఆయన మనం అందరం కూడా తప్పట్లో మరి అభినందించాలని. ఒక సామాన్య కుటుంబం నుంచి యువతలో ఉత్తేజం తీసుకొచ్చి అన్ని వర్గాలని అన్ని కులాలని కూడా తను ఆకర్షించి ముందుకెళ్లి ఒక విభూతులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిరంజీవి గారు రక్తదానం కానీ నేత్రదానం కానీ ఎంతో మందికి సహాయం చేస్తూ సహాయ కార్యక్రమాలు చెయ్యాలి, ఒక సంపాదనే కాదని సినీ ఫీల్డ్ లో ముందుగా ఒక సేవా దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగాడో ఆయన ఉదాహరణగా తీసుకుని మనం కూడా ఏ విధంగా ఎదగాలని ముందుకెళ్ళాలి మీ అందరిని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి జనరల్ ఏంటంటే
ఏ కాపులు తనతో ప్రయాణం చేస్తారని అంటారు. అలా కాదు, అన్ని కులాల వారు కూడా తనతో ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసి కూర్చున్న ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం చేసింది కూడా మైనార్టీస్. అందుకని వారిని కూడా నేను అభినందిస్తూ, మరి రాబోయే రోజుల్లో మీరు కూడా ఈ సేవా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అదే ఎక్కడా కూడా అవినీతి లేనటువంటి కార్యక్రమాలు చేయండి. ఎక్కడైతే అవినీతి ఉందో దాని మీద స్పందించి మనం పోరాటం చేసే విధంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కోరుతూ, చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఎవరైతే సీనియర్ నాయకులు, సీనియర్ లీడర్లు ఉన్నారో జరుగుతున్న తప్పుల్ని బాబు ఇలా కాదు, ఇలా వెళ్ళాలని అందరూ ఒక చోట కూర్చుని సీనియర్లు అందరూ యువత ఎవరైతే వచ్చారో యువతకి చెప్పే విధంగా వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుతూ, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా సేవా కార్యక్రమాలు చేసి ముందుకెళ్లాలని కోరుతూ, మరి సెలవు తీసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యయులు అల్లు చేసినారని మాట్లాడడం కోరుతున్నాం. నేడు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా ఇక్కడ రామినేని మురళి గారి సేన ఆధ్వర్యంలో జరుగుతున్న కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ జన్మ ఇదే రకంగా అన్ని కులాల మతాలు కలిసి సమాజంలో అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ సభ నాంది కావాలని కోరుతూ, చిరంజీవి గారు ఒక్క కులానికి సంబంధించిన ఆయన కాదు, ఆయన అందరి వాడు. అందరూ చూస్తేనే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఎవరో కొంతమంది చూసి కొంతమంది చేస్తే ఆయన మెగాస్టార్ కాలేదు. ఎన్నో కష్టాలు పడి వచ్చి అందరినీ మెప్పించి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఆ సినిమాలు చూడటం ఆయన ఎదుగుదల కారణమయ్యారు. అందరం కలిసి శాంతి భద్రత విఘాతం కలగకుండా అన్ని రకాలుగా అందరికీ ప్రజాక్షేమం కోసం ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రామినేని మురళి గారి సేనకి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాం. సోదరు మురళి గారికి మన ఆగస్టు 15 నాటి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఒక యువసేన కింద తయారయ్యి అందరూ వచ్చి మీ వెనకాలనే ఉంటామంటే ఏదో రకంగా రాజమండ్రికి పూర్వం ఎలా అయితే ఉండేదో ఆ సిస్టమ్ తయారు చేద్దామని చెప్పి మన ఆగస్టు 15 నుంచి ఆయన ముందుకొట్టడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పాలంటే మన ఉభయ జిల్లాల్లో పెట్టాయన మెగాస్టార్ చిరంజీవి అన్నది కులాలు ఎప్పుడు పెట్టారంటే ఆయన పార్టీ పెట్టాక 70 లక్షల ఓట్లు పడ్డాయి. 70 లక్షల ఓట్లు వచ్చినాయి, 80 లక్షలు వచ్చినాయి. అప్పుడు 2 కులాల వాళ్ళు ఏం చేశారంటే ఏడు ఎదిగితే తమిళనాడు లాగా అలాగా వేరే కులస్తులు వస్తారని చెప్పి, అయితే వాళ్ళు ఉండాలి ఏళ్ళు ఉండాలని చెప్పి ఈయన కులం అని పెట్టారు. బీసీలకు 100 మందికి టికెట్లు ఇస్తారని చెప్పాడు ఆయన. బీసీలకు 100 మందికి టికెట్లు ఇచ్చారు చిరంజీవి గారు. 104 మంది అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దాని వల్ల కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల కొద్దిగా ఏం జరిగింది. తప్ప మైనస్ ఏంటంటే టికెట్ ఇవ్వని వాళ్ళందరూ కూడా టికెట్లు అమ్మేస్తున్నారని చెప్పి ఒక బేరం చేసి అలా చేశారు. ఇవాళ చిరంజీవి గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన పక్క జిల్లాలో పుడతాం, అతి చిన్న వయసు కాడి నుంచి కూడా సినీ రంగంలో ఉండాలనుకుంటాం. సినీ రంగంలో కోట్లు సంబంధించిన వాళ్ళు రూపాయల ఖర్చు పెట్టిన నాయకులు ఉంటే అలా కాకుండా బెడ్ బ్యాంక్ కింద పెట్టి ఎంతమంది యాక్సిడెంట్ జరిగే టైంలో ఎంతమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి. సినీ టోగ్రఫీ అండ్ పర్యాటక శాఖ మంత్రి కన్ను దుర్గేష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. రామినేని మురళి గారి యువసేన తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు మన రాజమండ్రి గత ముఖ్యపెట్ట కన్నుల దుర్గేష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం.
పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవతలతో కొనియాడిన దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్ హోలీ స్పిరిట్. మా తండ్రి అయిన దేవా, ఇదిగో నాయన మన ఆత్మీయులు గౌరవులు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా నాయకులు నాయన మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు ప్రభు. వారు ఎన్నో సహాయాలు అందిస్తూ మరి ఆత్మీయులు రామిరెడ్డి మురళి గారు అంటే మాకు ఎంతో అభిమానం. వారి ద్వారాగా నాయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. మీరు దీవించండి. ఎబ్రీ రాసిన పత్రిక 10:35 నాయకులు ఓర్పు సహనముతో ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు నాయన. పుట్టినరోజు సందర్భంగా జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. కూర్చోండి సార్, పర్లేదు అవదు అవదు దోశ ఈరోజు మధ్యలో కనపడుతున్నాడు మురళి గారు. కొంచెం కొద్దిగా వెనకాల ఉన్నాయి, కొద్దిగా అయితే కేక్ కోస్తున్నప్పుడు మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహార వర్గాన్ని కలుపుకుని వెళ్ళాలని ఏ పార్టీ సీట్లు 104 సీట్లు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది కూడా మీరు అందరూ తెలుసుకోవాలని కోరుతూ, మరి ఇప్పుడు పెన్నం రామ్జీ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాలని కోరుతున్నాం. రామ్జీ గారు. పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి యువ నేత, అదేవిధంగా చిరంజీవి గారి వీరాభిమాని అయినటువంటి రాజా గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఈ ప్రాంత నాయకులు, మా అందరికీ చిరపరిచితులు, మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ కూడా చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి మురళి గారికి, అదేవిధంగా శ్రీ అజర్ మరడి గారు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి అందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీమతి మాలే విజయలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి బెజవాడ రంగ గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, అదే ముఖ్యంగా నాకు చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా మాతో కలిసి పనిచేసినటువంటి చేపల చంద్రరాజు గారు, అనంతలక్ష్మి గారు, ఇంకా సుభాన్ గారు, షేక్ సుభాన్ గారు, షేక్ సుభాన్ గారితో పాటు బబ్బులు ఎప్పుడు చూసినా మేము చాలా విచిత్రంగా పలకరించేవాళ్ళు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కనకాల రాజా గారు బాగా పెద్ద వ్యాపారస్తులు అయిన వాళ్ళ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి కనకాల రాజా గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సినిమా హీరోలంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం, లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోల యొక్క అభిమానులు
సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్ ఇవాళ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సినిమా పేరు కాకా. ఆ కాకా అనేటువంటి ఇండస్ట్రీలో అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు ఆయన ఎంత లేటెస్ట్ గా ఉంటున్నారంటే, ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్ లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారలల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్ లో కనబడ్డాడు ఆయన. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ 7 బదుల వసంతాల్లో కూడా ఆయన ఇవాళ కూడా యంగ్గా ఉంటూ యువకులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, కేంద్రంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి అయినప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్, సహాయ మంత్రి కాదు ఆయన, ఇండిపెండెంట్ ఛార్జ్గా ఆయన దగ్గరికి అన్ని ఫైల్స్ వచ్చే విధంగా ఉండేవి. ఆయన ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి తోటికంగా నిధులు ఇచ్చినటువంటి ఘనత కూడా శ్రీ చిరంజీవి గారికి దొరుకుతుంది. ఇవాళ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే మనస్తత్వం ఎవరిని చూస్తే కనపడుతుందంటే అది కేవలం శ్రీ చిరంజీవి గారిలో కనపడుతుంది. ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో వారిని కలిసినప్పటికీ కూడా అదే ఒత్తికితనంతో, అదే వినయంగా మాట్లాడడం, అదే నేను సూపర్ హీరో అనేటువంటి మాట కాకుండా ప్రజల మనిషిని అనిపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల ఇవాళ అందరూ కూడా ఇష్టపడేటువంటి, ఇండస్ట్రీలో కూడా పెద్దలందరూ కూడా ఇష్టపడి ఆయన్ని పెద్ద మనిషిగా చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయన జరుగుతున్నటువంటి ఈ జన్మదినోత్సవం 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఆయురారోగ్యాలతోటి 100 ఏళ్లు బతకాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ, ఇవాళ ఆయన తమ్ముడుగా జనసేన పార్టీని స్థాపించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల వల్లే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మంత్రిగా మీ ముందు నేను నిలబడుతున్నాను అనేటువంటి మాటను కూడా ఒక సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇందాక మరిడి గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు మంత్రి పదవి వచ్చిందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన వాత్సల్యమే కావాలనేటువంటి మాట, ఆయన చూపించినటువంటి ఆ ప్రేమకి, అనురాగానికి 100కి 100% కూడా నేను తీసుకున్న పదవికి న్యాయం చేసే విధంగానే కృషి చేస్తున్నాను అన్నటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పారు మేమందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళమే అని చెప్పి. ఈ వార్డులో పుట్టిన వాళ్ళమే, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఇవాళ రాజకీయ పరంగా నన్ను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన నన్ను నిడదవోలు పంపించారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా నిడదవోలు ప్రజానీకం పెద్ద ఎత్తున నాకు సహకరించి నన్ను ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేయడం మాత్రమే కాకుండా మంత్రిగా కూడా చేసేలాగా ఆ నియోజకవర్గం ఉపయోగపడింది అనేటువంటి మాటను తెలియజేస్తూ, దాంతోపాటు ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో రాజమండ్రిలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ జిల్లా మంత్రిగా 100కి 100% అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళుతూ, ముఖ్యంగా దళిత వర్గాల వారిని, మైనారిటీ వర్గాల వారిని ప్రత్యేకంగా వారి అవసరాలని తీర్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అదేవిధంగా మురళి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అనుక్షణం కూడా రాజమండ్రి ఏదో రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి మాట, అదేవిధంగా అందరినీ కలుపుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి నాయకుడు మన రామిరెడ్డి మురళి గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకే తార్కాన్ని చెప్తాను, దానికి చాలా మంది రాజకీయ నాయకుల దగ్గర వారి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగవుతుంటారు. అది ఆ నాయకుడి యొక్క ప్రవర్తన వల్ల ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బయటకు వెళ్తారు. కానీ నాకు తెలిసినంత వరకు రామిరెడ్డి మురళి గారికి తొలి రోజుల్లో ఎవరైతే అనుచర వర్గం ఉందో ఇవాళ కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే రామిరెడ్డి మురళి గారికి గొప్పతనం అది. వాళ్ళందరినీ ఆదరించే తీరు, వాళ్ళు కూడా ఆయన పట్ల చూపించే ప్రేమ కారణం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేసినందుకు నేను కొంచెం మా నర్సరీ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి కడిపలంకలో వారితో ఒక సమావేశంలో ఉండటం వల్ల రాలేకపోయిన తొందరగా కొంచెం లేట్ అయినా
రానుకుంటున్నారేమో కానీ వచ్చి తీరుతాననేటువంటి మాట చెప్పి ఆ విధంగానే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, ఇది నిర్వహిస్తున్నది మన రాజా, అదేవిధంగా రామిరెడ్డి మురళి గారు, అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు. వీళ్ళు నిర్వహిస్తున్నందుకు ప్రధాన కారణం రావడానికి. రెండో కారణం ఏంటంటే చిరంజీవి గారు లాంటి సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సినిమా హీరో గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది తప్పనిసరిగా మనం చేయాల్సిన అంశం. కేవలం ఆయన సినిమా హీరో అయితే మాత్రం అంతవరకే పరిమితం అవుతుంది. కానీ ఆయన సినిమాతో పాటు సమాజ సేవని, ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వారికి రక్తదానాన్ని చేయటం, దాంతో పాటు ముఖ్యమైనది వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మొట్టమొదట స్పందించేటువంటి హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాట మనం గుర్తించాలి. చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి అనేక మంది నటీనటులకి వాళ్ళ దగ్గరికి స్వయంగా ఆయన వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను వాకప్ చేసి వారికి అంతో ఇంకో ధన సహాయం చేసి బయటకు వచ్చేటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అలాగా మానవతా విలువలకి పెద్దపీట వేసేటువంటి చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు బాగా జరగాలి. తద్వారా ఆయన నిండు నూరేళ్లు కూడా ఇదే ఆయురారోగ్యాలతోటి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మనం అందరూ కోరుకుంటూ, ఆ రకమైనటువంటి జన్మదినోత్సవ వేడుకలో పాల్గొనడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ, ఇంత లేట్ అయినప్పటికీ ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారని చెప్పారు, కానీ ఇంతమంది ఇంకా నిలబడి ఉన్నారంటే చిరంజీవి గారి మీద అభిమానం, అదేవిధంగా రామిరెడ్డి మురళి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కనుక ఇంతమంది ఉన్నారనేటువంటి మాటలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే అంటారు, లేకపోతే బామ్మకి మనవడే అంటారు. అలాగా మనం ఎక్కడిక్కడ తిరిగినా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళం, ఈ రాజధాని వాళ్ళని, ఈ ప్రాంతపు వాళ్ళు అనేటువంటి మాటని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై చిరంజీవి. ఫోటో కోసం పెట్టండి. చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన రామిరెడ్డి మురళి యువసేన సభ్యులకి ప్లస్ అందరి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో సాగించిన మురళి గారికి, శేషనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసిన దుర్గేష్ గారికి కూడా మరీ ఇలా రాంబాబు తమ్ముడు ఆయన 6 గంటల నుంచి ఉన్నారు. అలాగే కూడా